పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు ఈ సమావేశము ఈ ప్రకటన దేని కొరకంటే మన రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత హేయమైన మద్యం స్కామ్ గురించి మేము కొన్ని లేవనెత్తినాము. దానిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డోన్ నియోజకవర్గం నుంచి గతంలో చాలామంది ఎమ్మెల్యేలు ఎన్నికై రాష్ట్ర మంత్రులుగా అత్యున్నత పదవులు సాధించి ఎంతో కీర్తిని తెచ్చుకున్నారు. అదే కోణంలోనే శ్రీ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు కూడా 2 పర్యాయం ఎమ్మెల్యేగా ఒక పర్యాయం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డోన్కి ప్రాతినిధ్యం వహించినాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈయన హయాంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పుల రాష్ట్రం అని, ఇప్పుడు ప్రస్తుతం అవినీతి రాష్ట్రం అని ముద్ర పడిందని మేము భావిస్తున్నాం. కాకపోతే నేను ఒక 10 రోజుల కింద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా, ఈ లిక్కర్ స్కామ్లో డిజిటల్ పేమెంట్ లేకుండా, ఫోన్పే, గూగుల్ పే, ఇతర యూపీఐ పేమెంట్లు లేకుండా చెల్లింపులు ఆర్థిక మంత్రి అనేటి బుగ్గనకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఇది నా క్వశ్చన్. పోనీ ఈయన ఏమన్నా సీఎంఓకు నోట్ పంపించినాడా, మేము ఈ విధంగా పేమెంట్ జరపాలనుకున్నాము, మీ యొక్క ఒపీనియన్ తెలిపని ఏమో సీఎంఓకి పంపించినాడా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే ఒక బుగ్గన రాజేంద్ర చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క విషయం ఇది. నా ఒక్కటి డోన్ విషయం కాదు, డోన్ ప్రజల విషయం కాదు. ఆంధ్ర రాష్ట్రాలకి అతను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, డోన్కి కాదన ఆర్థిక మంత్రి. అదేవిధంగా వైకాపా గవర్నమెంట్లో ఇతను నంబర్ 2 స్థానం అవుతుంది. నంబర్ 2 ఆర్థిక మంత్రి. ఇతను ఏం చెప్తే ఇతను ప్రతినిత్యము ఢిల్లీలో ఉంటూ ఢిల్లీ పోయి ఇతను అప్పులు తేవడము, ఆ అప్పులకు మనకేమో అప్పులు తెచ్చి కట్టబెడుతున్నారు, ఇక్కడ వీళ్ళు స్కామ్ల ద్వారా నగదు చేసుకొని వీళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. ఇది ఇంకో సందర్భంలో మాడదాం. ఆయన అఫిడవిట్స్ ఉన్నాయి. ఆయన 2004లో ఆయన అతను ప్రొడ్యూస్ చేసినప్పుడే 3 అఫిడవిట్స్ ఉన్నాయి. అఫిడవిట్స్ చూపించి దాని తర్వాత మాడతాం. ఎందుకంటే ఇది కాదు. ఇతను ఆర్థికపరమైన విషయము, ఈ లిక్కర్ స్కామ్ విషయము ఈయన దృష్టిలో ఉందా లేదా, ఈయన ఈ లిక్కర్ యొక్క జరిగిన వ్యాపారములు, లావాదేవీలని ఇతను పరిశీలించినాడా లేదా, నంబర్ 1. నంబర్ 2, ఈ డిజిటల్ విషయమై సీఎంఓకు రాసినాడా లేదా. నంబర్ 3, అక్కడి నుంచి ఏమొచ్చింది, ఇతనికి సజ్జల శ్రీధర్కి సంబంధాలు ఏంటి, ఇతని ఫోన్ కాల్ డేటాస్, అతని ఫోన్ కాల్ డేటాస్ అని మీరు విచారణ జరపమని మేము సిట్ అధికారులను కోరడం ఏంది. మేము వీరికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం జరిగింది. అదేవిధంగా పర్సనల్గా పోయి కలిసి కూడా ఇచ్చి చెప్పిన విషయాన్నంతా ఇట్లా విచారణ చేయాలని. కొంతమంది ఏదో మేము తెలివిగా మాట్లాడతాము, మేము తెలివిగా ఏదో అంటే అయిపోతుంది. నేను సబ్జెక్టు మాట్లాడుతున్నాను. ఇది జరిగిన ఆంధ్ర రాష్ట్రం జరిగిన నష్టం ఇది. ఆ నష్టం ఎట్లా అంటే, ఈరోజు ఏదో అభివృద్ధి అంటున్నారు, అది 8% వడ్డీ, నాబార్డ్ ఫండ్స్ ఇతర అన్ని వడ్డీలో తెచ్చిన డెవలప్మెంట్ మాత్రం తప్ప ఎటువంటి స్పెషల్ ఫండ్ అనేది జరగలేదు. కొంత మాత్రమే, ఏది చిటికెట్ అంతా స్పెషల్ ఫండ్ ఉంది, కొండంతా అప్పు ఉంది. ఇది 8% వడ్డీ. ఈ 8% వడ్డీ ప్రజలు కడతారా లేదా, అది కూడా బుగ్గన సమాధానం చెప్పాలి. ఆ 8% వడ్డీ బుగ్గన ప్రజల మీద భారం పడుతుందా లేదా అన్నది ఒక విషయము. ఈ స్కామ్లో అత్యంత తెలివైన ఆ మంత్రివర్గంలోనే అత్యంత తెలివైన వాడుగా బుగ్గన గుర్తింపు ఉంది. ఆయన హరికథ చెప్తాడు, బుర్రకథ చెప్తాడు, పీటర్ యాక్షన్ కూడా చేస్తాడు. చేసి నందిని చేసి ఆయన మాట కరెక్ట్ అనేది ప్రచారంలోకి తేవడంలో దిట్ట. ఇది అందరికీ తెలిసిన విషయమే, మరోసారి చెప్తున్నాను. ఈ విషయంలో అతనికి తెలిసే ఈ డిజిటల్ పేమెంట్ చేస్తే ఇట్లా డబ్బులు వస్తాయని ఒక పథక ప్రకారము ఈ యొక్క సజ్జల శ్రీధర్ రెడ్డి, బుగ్గన రాజేంద్ర రెడ్డి కలిసే ఈ యొక్క కుట్ర పడినారన్నది మా ఆరోపణ. దీన్ని నిరూపించవలసింది ఎవరు? సిట్ అధికారులు నిరూపించాలా, లేకపోతే మర్రి రామనారాయణ కూడా నిరూపించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రక్రియని స్టార్ట్ చేశాను. ఆ ప్రక్రియని నేటితోనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే దానికి కావాల్సిన పేపర్లు ఏమేమి ఉన్నాయి, ఆ పేపర్లు గవర్నమెంట్ ఎట్లా తీసుకోవాలి అనే ప్రక్రియ ఈరోజు మొదలుపెట్టాను నేను. కాకపోతే ఈ యొక్క అభివృద్ధి పైన పటారం లోన పటారం. పైన మామిడి పండు బాగా కనిపిస్తుంది, లోపల ఉండే కండ, అప్పు అనే కండ ఎవరు కనబడటం లేదు.
ఎవరు ఆలోచించడం లేదు. ఒక రోడ్డు వేస్తేనే అబ్బా రోడ్డుకు చాలుస్తారు. ఆ రోడ్డుకు వచ్చిన డబ్బులు ఎట్లా, ఆ బిల్డింగ్ వచ్చిన డబ్బులు ఎట్లా, అది అప్ప సొప్ప ఏమొచ్చింది అనేది ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఇంత విషయం లోతుకు ఆలోచించే ప్రజలకి అంత అంత తీరికబడి లేదు. ప్రజలు కూడా ఇది మన మీద అప్పుగా మోపుతున్నాడు, దీనికి వడ్డీ కట్టాలా ఏమి. ఈరోజు మీరు గవర్నమెంట్ ఆసుపత్రులు చూసినారు, ఈరోజు కూడా లొడ వర్షం వస్తే కడతా ఉంటుంది. అది అభివృద్ధి. వర్షం వస్తే ఒక కొలాయి పంపు లేక పైనుంచి నీళ్లు పడతాయి. మీరంతా తెలిసిన విషయమే. కాకపోతే మరొకసారి గుర్తు చేస్తున్నా, అంటే అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది. ఇంకా అభివృద్ధి ఇంకొకటి అంటే, ఈ అభివృద్ధి పక్కన ఆక్రమిత స్థలం కూడా ఉంది. ఏది ఆ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కట్టారండి, అది ఆక్రమిత స్థలం. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎవరు పీవీ కన్స్ట్రక్షన్ ఉంది, పీవీ కన్స్ట్రక్షన్ అని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎట్లా అండి, ఇప్పుడు గవర్నమెంటే ఆక్రమణలు ప్రోత్సహిస్తే ఇంకా పబ్లిక్ ఎందుకు చేయరు? ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అధికారులు ఇది కరెక్ట్గా ఉంది, క్లియర్గా ఉందని చెప్పి కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే బిల్డింగ్ కడతాడు. ఇది జగమెరిగిన సత్యం. ఆయన బిల్డింగ్ కడితే ఊకే ఫారెస్ట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి పెట్టుకున్నారు. ఊరికే అధికారం ఉంది కదా, ఏం చేయరు, ఫారెస్ట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, వీడు మా స్థలంలో ఎంక్రోచ్మెంట్ బిల్డింగ్ కట్టాడు. తప్పు కదా, బుగ్గనకు తెలియలేదా ఆ మాత్రం? ఈ తప్పు చేస్తే అధికారులు ఇబ్బంది పడతారు ఏమి. ఇంకో విషయం ఏమంటే, అది డోన్ లిమిట్స్కి వస్తుంది. హాస్పిటల్ కానీ, పక్కన కట్టిన స్కూల్ బిల్డింగ్ కానీ, హాస్టల్ బిల్డింగ్ కానీ, హాస్టల్ కమ్ స్కూల్ బిల్డింగ్, దానికి దొరపల్లిలో పోయి గ్రామసభ చేసి తీర్మానాలు చేస్తారు. అంటే మోసానికి దిట్ట, మోసం చేయడానికి కుట్రలు చేయడానికి బుగ్గన దిట్ట అని నేను చెప్పదలుచుకున్న విషయం. నాకు తెలుదా, డోన్ లిమిట్స్ లేకుండా ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అవుతాడా, మంత్రి అవుతాడా? అంటే పూర్తి వాస్తవ విషయాలు వాస్తవ విషయాలను దాచిపెట్టి నేనేదో చేసినా, నేనేదో చెందినా. ఇప్పుడు జగనన్న కాలనీలో ఎన్ని పట్టాలు అమ్మిలేరండి. అన్ని విషయాలు బయట తీస్తాను, ఎవరిని వదలను. రేపటి నుంచి ఆఫీస్లో ప్రతిరోజు ఇక్కడ అర్జీలు తీసుకుంటాం. ఈ రోజు నుంచి ప్రారంభిస్తాం. ఒక మనిషిని పెట్టి ఇక్కడ మేము 2-3 కాలేజ్ సెంటర్లు పెట్టి అక్కడ అర్జీలు తీసుకుంటాం. ఎవడోడు ఎంత డబ్బులు వసూలు చేసినాడు వాళ్ళ డబ్బులను ఇప్పించే బాధ్యత మరి రమ్మ తీసుకుంటాడు ఈరోజు. ఇకపోతే కొందరు ఏదో కోట్లనని అట్లా చేసినాడు ఇట్లా చేసినా అంటే, నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. కోట్ల కుటుంబం ఏం చెప్తే నాకు ఇచ్చిన పని ఒక సైనికులు లెక్క చేశాను. నాకు ప్రత్యక్షంగా ఏ పని పడదు. ఈ రోజు వరకు కూడా నేను దొంగసారా అమ్మను, కాంట్రాక్టులు చేయను, పైరవీలు చేయను, డబ్బులు తీసుకొని ఆ పోస్టింగ్ చేస్తా ఇవన్నీ చేసేవాడిని కాదు. నా 40 ఏళ్ళ రాజకీయంలో కే ప్రతాప్ గారికి చేయండి అని కోట్ల ప్రకాష్ సుజాతమ్మ గారు కోట్ల సుజాత ప్రకాష్ చేసి ఆ విధంగా చేసిన అంతే. కోట్ల ప్రకాష్ రెడ్డి గారి గెలుపుకి ఏ విధంగా చేస్తే గెలుస్తాడనే ఆ ప్లానింగ్లో చేశాను. ఆయన ఇస్తేనే నాకు ఎంత వర్క్ ఇస్తే అంత వర్క్ చేసినా నేను. కాకపోతే నన్ను అది ఇది అని నాకు ఏం అవసరం ఉంటుంది, రెగ్యులర్గా నేను బ్రోకర్నా ఏమన్నా అక్కడ పోయి ఇక్కడ పోయి ఎక్కువసేపు లేవడానికి నేను ఫోన్లలో చెప్పి పని చేయిస్తాను. అవసరమైతే నా పనికి కొట్లాడిగానే చేయించుకుంటాను. నేను కార్యకర్తలకు చేయమంటున్నాను. 40 ఏళ్ళలో 4 పనులు కూడా పడలేదు నాకు. 2005లో 2 పనులు పడినాయి, ఒక పని చేయలేదు. ఒక పని ఈరోజు కూడా పెండింగ్ ఉంది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు రెండు పనులు అడిగాను. ఆ 2 పనుల్లో 2005లో చేయని పని ఒకటి అడిగాను, ఒకటి అడిషనల్గా అడిగాను. ఈ రోజుకి నా పని కాలేదు, 8 నెలలు అయింది. నేను నిరుత్సాహపడలేదే, నాకు తిననీక లేదని నేను అవినీతి పడాల్సిన నాకు అవసరం లేదు. నాకు భగవంతుడు దండిగా ఇచ్చినాడు. నేను మంచి చేయాలనుకున్నాం, డోన్ను డెవలప్ చేయాలనుకుంటున్నాం, కార్యకర్తలకు న్యాయం జరగాలనుకుంటున్నాం తప్ప ఇప్పుడు పెళ్ళిళ్ళకి పిలిస్తే దాన్ని కూడా రాజకీయం చెత్త మున్సిపల్ చెత్త నేను ఎక్కడ చూడలేదు. శత్రువుని కూడా పెళ్ళికి పిలుస్తాము, దాన్ని పిలిచి నన్ను ఏదో చేసినారు అది చేసినారు అనేది మంచి పద్ధతి కాదు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా అవసరము. నేను గుజరి అమ్ముకునేటోని కాదు, ఇంకోటి కాదు. ప్రజలకు చేయాల చాతనైతే, లేకపోతే మన లిమిట్స్లో మనం ఉండాలా. ఇది కాబట్టి ఈ స్కామ్లో పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందే, బుగ్గన పాత్రను తేల్చాల్సిందే. సిట్ అధికారులు తెలుసుకుంటే నేను ఈ విషయంలో హైకోర్టులో రిట్టేసి కానీ ఇన్వెస్టిగేషన్స్ను మార్చి కానీ నేను అతని మీద విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నా. దీంట్లో ఎటువంటి పరిస్థితి రాజీ పడే ప్రసక్తి లేదు. ఇది ఏదైనా ఆ సొమ్ము ప్రజల సొమ్ము, అది ఏ రూపాయైనా వచ్చినా ప్రజల సొమ్ము ప్రజలకు చేరాల, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలా.
దానికోసం కట్టుబడి ఉన్న ఖచ్చితంగా దాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ కేసులో దోషులు ఎవరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా అతను నిరపరాధాన్ని అతను ప్రూవ్ చేసుకోవాలా. అతను ఎందుకంటే ఆర్థిక మంత్రి అత్యున్నత పదవిలో ఉన్నాడు. ఆ రోజు ఈ ఫైనాన్స్ అంతా ఆయన కంట్రోల్లో ఉంది. ఆయననే తిప్పినాడు. ఎక్కడ చక్రం అంతా తిప్పినాడు. అప్పుల చక్రం కానీ ఏ చక్రమైనా ఆయనే తిప్పినాడు. కాబట్టి ఆయన చెప్పాలి సమాధానం. నాకు తెలుసు, నాకు తెలియకుండా డిజిటల్ పేమెంట్ అక్కడ క్యాష్ పేమెంట్ జరిగింది అనేది ఆయన చెప్పాలి. లేదు డిజిటల్ పేమెంట్ నేను పంపించినాను సీఎంఓకి, అక్కడ రిజెక్ట్ చేసినారు, అక్కడ పెండింగ్ పెట్టినారు, ఫైలు పెట్టి క్యాష్ తీసుకున్నారు అది అని చెప్పి అతను చెప్పాలి. నేను కాదు చెప్పాల్సింది. అతను చెప్పలేదు. సిట్ అధికారులు ఆ విషయాన్ని బయట పెట్టాలి. వాళ్ళు పెట్టలేదు. నేను ఈ రోజు నుంచి పేపర్స్ కలెక్ట్ చేసి ఉన్నత న్యాయస్థానం ఆలోచించి ఈ విషయాన్ని పూర్తిగా బయట పెడతాను 100%. సరే బుగ్గని చెప్పమని చెప్పండి. ఆ విషయాన్ని బుగ్గని చెప్పమని. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ఆహ్వానించినాను. ఇప్పుడు ఆహ్వానించాను. రేపు నా కొడుకు పెళ్ళేది కూడా మళ్ళీ ఆహ్వానిస్తాను. రాజకీయానికి శుభకార్యాలకు సంబంధం లేదు. ఇప్పుడు వైకాపాలో ఉన్న అందరూ నా మిత్రులే నా చాలా మటుకు. నేను పార్టీలో మనం చాలా మంది అడిగాను జాయిన్ కమ్మని. వాళ్ళే ఒత్తిడి చేయలే. వాళ్ళకి ఇష్టం ఉంటే రమ్మన్నాము. మా పని మేము చేసినాము. కొంతమంది ఇప్పుడు వైకాపాలో ఉన్న రోజు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారమే, రాజకీయమే. ఈరోజు ఏమైనా అడుగుతున్నా వాళ్ళకి పని చేయమని అడగడం లేదు కానీ ఎవరు కూడా. ఇప్పుడు నాకు సప్తశైల రాజేష్ అనే కుటుంబం నాకు ఫ్యామిలీ ఫ్రెండు. ఈరోజు సప్తశైల రాజేష్ కుటుంబంతో మేము ఇది లేదు. రాజకీయమే చేస్తాము. సప్తశైల రాజేష్ని కాపాడమని మేమని చెప్తాము. వేరే నాకేమైనా ఆయన చెప్పినాడు అట్లా కాపాడమని. అవన్నీ జరిగే రాజకీయమే. రాజకీయాన్ని రాజకీయ కోణంలో చూస్తాము. మిత్రుడిని మిత్రుడిని చేస్తాము. మిత్రుడు ఎక్కడున్నా మిత్రుడే అవుతాడు. మాకి అవతలున్నాడు ఇతరున్నాడా అనేది. ఇప్పుడు బుగ్గనైనా గౌరవిస్తామే. వాళ్ళు రాజకీయంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు, వ్యాపారంలో ఉన్నారు. ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాము కదా ఆయన మీదనే, నిరూపించుకోమని చెప్తున్నాము కదా ఆయనని. నువ్వు చెప్పు, ఏం చెప్తావు ఈ విషయంలో చెప్పంటున్నావు కదా. సబ్జెక్ట్ తెలిస్తే కదా బహిరంగ చర్చకి ఎట్లా చేస్తాం. సిట్ అధికారులు దీని ఏమిటన్నా ఫస్ట్ ఈ డిజిటల్ పేమెంట్ జరగకుండా చూడడానికి నీ పాత్ర ఏమని అడుగుతున్నాం. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఆయనకు తెలియకుండా జరుగుతుందా? మీరే ఆలోచించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇదే. బుగ్గన అనేది ఆర్థిక మంత్రికి తెలియకుండా ఈ విషయం జరుగుతుందా? ఈయన ఏమైనా ఫైనాన్స్ కార్యాలయం నుంచి సీఎంఓకి ఏమైనా పంపించినాడా? ఇట్లా మేము చేస్తాము, మేము డిజిటల్ పేమెంట్ చేస్తాము దీన్ని ఇట్లా అని. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అడిగినారు కాబట్టి నా ఫోన్లో స్కానర్ ఉంది. నాకు ఫోన్లో ఈ స్కానర్ చూడండి. పల్లీలో అమ్మేటోడు స్కానర్ పెట్టాడు. ఈ స్కానర్తో చేస్తే ₹2 పల్లీలు కూడా ఇస్తాడు. నెంబర్ 2, గుడ్లు అమ్మేటోడు స్కానర్ ఉంది. డిజిటల్ పేమెంట్ లెక్క తెలిసిపోతుంది సాయంత్రం అంతా. ఇప్పుడు నేను చేస్తాను, స్కాన్ చేస్తానండి. నాది కరెంటు బిల్లు. వచ్చింది అమౌంట్, పేమెంట్, అయిపోయింది. కరెంట్ బిల్ పేమెంట్ అయిపోయింది. దీనికి లెక్కాచారం ఉంటుంది. కానీ నగదు తీసుకొని నువ్వు 10 కేసులు పంపించి 5 కేసులు డబ్బులు తీసుకొని 5 కేసులకి డైవర్షన్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉన్న యుగంలో కూడా నువ్వు క్యాష్ తీసుకొని చేసినావు అంటే దీని వెనుక కుట్ర ఉంటుందా లేదా? మీరు కూడా చెప్పాలి సమాధానం. ఎందుకంటే నేను ఒక్కరిని ఆలోచించాలి, మీరు కూడా అంతా ఆలోచించాల్సింది. పత్రికా విలేకరులు అంతో ఇంత మీరు కూడా ఈ సమాజంలో ఉన్న జరిగే విషయాలన్నీ అవగాహన ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆలోచన చేసే విషయాన్ని అండి. వరి రమణ అడుగుతున్నది కరెక్టా కాదా? నేనేమన్నా పోయి నిందలేసే ఇది చేస్తున్నాను ఏమన్నా? ఇచ్చాను. సిట్ అధికారులు చెప్పింది ఏమంటే సజ్జల శ్రీధర్ రెడ్డి పారిశ్రామికవేత్త, ఈ బుగ్గన రాజేంద్రనాథ్ కూడా గతంలో కూడా పారిశ్రామికవేత్త, వీళ్ళకి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. వీళ్ళ కాల్ డేటాను పరిశీలించి ఈ డిజిటల్ పేమెంట్ని ఈ విధంగా జరపకుండా ఉండడానికి గల కారణాలన్నీ విశ్లేషించామని మా అధికారులకు సూచించింది. వాళ్ళు మాతో కొంతసేపే మాట్లాడి ఈ విషయాన్ని ఇస్తే వాళ్ళు రిసీవ్డ్ కాపీ కావాలని చెప్పాము. రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. వాళ్ళ ఎవరు కానిస్టేబుల్ వాళ్ళు అది తపాలు ఉంటే అతను తిప్పించారు. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మేము కూడా ఈ డిజిటల్ పేమెంట్ విధానానికి
అక్కడ సీఎంఓలో ఏం జరిగింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది అన్నది మేము కూడా కాపీ తీస్తాం ఈరోజు నుంచి. కాబట్టి సిట్ అధికారులు ఖచ్చితంగా ఈ విషయంలో విచారణ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇది మన సోమవారం కలిసాను, సోమవారం రోజు. ఏమైనా సార్ గమనిందా? ఏ పబ్లిక్ ప్రాపర్టీ ఏది వస్తుంది కోర్టులో ఉంది. ఇప్పుడు నాకు ప్రభుత్వం వచ్చి 8 నెలలు, నేను ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. నేనేమన్నా ఈరోజు డెవలప్ అది చేసినామా? ఏం చేయదు, దాని గురించి టచ్ చేయలేదు కదా. మేమేమో కట్టుకొని ఏమో ఇది చేస్తుంటే అనలే, ఇది చేయలేదు, దాన్ని ఏం చేయడం లేదు. అట్లే ఉంది కదా. నువ్వు పెళ్లి చేసుకున్నావు, భోజనాలు చేసుకున్నావు, భోజనాలు కట్టడం ఉందని ఎవరో ఫంక్షన్ హాల్లో కట్టుకున్నావు తప్ప దాన్ని ఎటువంటి లేదు. కోర్టులో క్లియర్ అయ్యేంత వరకు దేంట్లో కూడా మేము ఇన్వాల్వ్ కాము. మేము చిత్తశుద్ధితో ఉన్నాము. ఏదైనా కానీ ఒకరు అనిపించుకునే స్థాయిలో లేము. మేము ఒకరు తెప్పించుకునే స్థాయిలో కానీ ఒకరు అనిపించుకునే స్థాయిలో లేము. ఏదన్నా పద్ధతి ప్రకారం ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఉన్నాము. మా నాయకులు తప్పు చేసి కూడా మేము నిలదీస్తాం ఖచ్చితంగా. దాంట్లో ఏం సమస్య లేదు, కొట్లాడతాం కూడా. మా ఇంటికి అడగం, మేము ప్రజల కోసం అడుగుతాము, మా దగ్గర కార్యకర్తల కోసం అడుగుతాం.